దీని ఏదైతే కీస్ ఉన్నాయో దీంతో మనము విండోస్ ని డౌన్ చేసుకోవచ్చు అండ్ అప్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ లో అడాస్ లెవెల్ 2 ఖచ్చితంగా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈపు నొప్పి రాకుండా 90 degrees లో పెట్టారు, కాకపోతే అన్కంఫర్టబుల్ అయితే అస్సలు కూర్చోలేము. ఎట్లయితే సన్ రూఫ్ ఓపెన్ చేయవా? సో నేను ఎంత హ్యాపీ అయిపోతున్నా అంటే ఇప్పుడు కొంచెం మనం కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. నోటుకు వచ్చినట్టు చెప్పలేము మరే ముయిరా అని, పెద్దగా టైర్డ్ కావు డ్రైవింగ్ వల్ల. లేకపోతే ఇట్లా నాట్య మండలి స్టార్ట్ అయితే కార్లు అవి కొన్ని అయితే ఫ్లాక్స్ మరి అంత పెట్టచ్చా అంటే ఈ రోజు మనం పెట్టేది కార్ కాదు గవర్నమెంట్ కి, దాని తర్వాత కార్ పెడుతున్నాం. ఈ రోజు మన దగ్గర ఉన్న కార్ పేరు కియా క్యారెన్స్ క్లావిస్. అసలు ఎవరి వీడియో అని చూస్తే మారుతి సుజుకిలో నీకు అర్టిగా కార్ తెలుసు కదా, దాన్ని అప్గ్రేడ్ XL6. అట్లా వీళ్ళు కియా క్యారెన్స్ కి అప్గ్రేడ్ ఏమైనా చూడాలి అనుకుంటే కియా క్యారెన్స్ వాళ్ళ క్లావిస్ చూసుకోవచ్చు. ఒక మాదిరిగా కాదు, ఒక మంచి హిట్ అయితే తీసుకుంది. కియా ఒక కొరియన్ కంపెనీ ఉండి చాలా మటుకు నీకు ఏదైతే కనబడుతుందో లోపల ఇంటీరియర్స్ అన్ని అప్ మార్కెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే పెట్టిన పైసలకి నీకు క్వాలిటీ కానీ ఆ రిచ్ ఫీలింగ్ మాత్రం ఈ కార్లో మనకు దొరుకుతూనే ఉంటుంది. కార్ ఒకవేళ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నా కూడా 14.5 lakhs నుంచి 26.5 lakhs వరకు అయితే ఇది హైదరాబాద్ ఆన్ రోడ్ అయితే దొరుకుతుంది. వీళ్ళు ప్రస్తుతం ఈ కార్ లో 3 ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి 1.5 లీటర్ TGDI టర్బో పెట్రోల్, దాంట్లో వచ్చేసి మనకి 117 కిలోవాట్ పవర్, 253 Nm టార్క్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకో ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి నార్మల్ పెట్రోల్ అంటే టర్బో లేకుండా, దాంట్లో పవర్ 84 కిలోవాట్ అండ్ దాని యొక్క టార్క్ వచ్చేసి 143 టార్క్ అయితే ఇస్తున్నారు. అండ్ డీజిల్ ఏదైతే టర్బో డీజిల్ వీళ్ళు ఇస్తున్నారో దాంట్లో మనకి పవర్ వచ్చేసి 85 కిలోవాట్ అవర్, 250 Nm టార్క్. టు బి వెరీ ఫ్రాంక్, ఈ కార్ కి దీని యొక్క టర్బో పెట్రోల్ చేసినంత అడ్వాంటేజ్ మనకి వేరే ఏ కార్ అయితే చేయదు. ఎందుకంటే పవర్ అండ్ టార్క్ ఫిగర్ చూసుకుంటున్నైతే TGDI టర్బో పెట్రోల్ లోనే డీజిల్ కంటే ఎక్కువ పవర్ అండ్ టార్క్ అయితే మనకి ఈ వెహికల్ లో ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ టర్బో పెట్రోల్ తీసుకుంటేనైతే దాంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ IMT అండ్ 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ అయితే మనకి టర్బో పెట్రోల్ అయితే ఉంది. అదే నార్మల్ పెట్రోల్ కి పోతే దీంట్లో ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అండ్ దీనిలో డీజిల్ ఇంజన్ కి ఒకవేళ ఎవరైనా ప్రిఫర్ చేస్తున్నారు అనుకో దాంట్లో 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అయితే ఈ కార్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కాసేపు ఈ యొక్క వెహికల్ యొక్క వాక్ అరౌండ్ అండ్ అసలు ఏమేమి చేంజెస్ వచ్చాయి అండ్ లోపల కూడా వీళ్ళు కొత్తగా ఏం తీసుకొచ్చారు కూడా ప్రస్తుతం కార్ లోపలికి వెళ్ళి అండ్ బయట కూడా తెలుసుకుందాం. ఈ కార్ ని మనం ఒక ఫేస్ లిఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు. అండ్ దీనిలో మెయిన్ గా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీని ఏదైతే కీస్ ఉన్నాయో దీంతో మనము నిలబడి దీని యొక్క విండోస్ ని డౌన్ చేసుకోవచ్చు అండ్ అప్ చేసుకోవచ్చు. ఇది దాని యొక్క కీ. ఇక్కడ నీకు అన్లాక్ బటన్ ఉంది కదా, దాని అలా లాంగ్ ప్రెస్ చేసామనుకో దీని యొక్క విండోస్ అన్ని డౌన్ అయిపోతాయి, 4 విండోస్. మళ్ళీ ఎక్కియాలనుకుంటే లాక్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తానైతే పని చాలా సాఫీగా ఆ విండోస్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ లిఫ్ట్ లో మనకి ఫ్రంట్ సైడ్ ఏం మార్చారంటే ఈ యొక్క వెహికల్ లో అడాస్ లెవెల్ 2 అయితే ఖచ్చితంగా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. పైన మీకు దాని యొక్క సెన్సార్స్, కింద దాని యొక్క రేడర్ అయితే కనబడుతుంది. దీని యొక్క ఫ్రంట్ లుక్ చూసుకుంటేనైతే వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఐస్ క్యూబ్స్ LEDs అయితే ఇవ్వడం జరిగింది. హై బీమ్, లో బీమ్ మనకి ఇక్కడనే ఉంటాయి. ఇవి DRLs అండ్ ఇది ఒకటి కనెక్టెడ్ LED అయితే వీళ్ళు ఇక్కడ స్టైలింగ్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ నీకు చూసుకుంటేనైతే 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ కింద చూసుకుంటేనైతే వీళ్ళు సిల్వర్ ఫినిష్ లో దీని యొక్క స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ దాని యొక్క టోయింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, 360 డిగ్రీ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన కెమెరా ఇక్కడ మనకి ఫ్రంట్ సెక్షన్ లో అయితే కనబడుతుంది. అండ్ ఇదంతా మనకి ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో వెనకున్న రేడియేటర్ కి అండ్ ఇంటర్ కూలర్ కి ఇవి బాగా పనికొస్తా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దాని యొక్క కియా యొక్క లోగో అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకి కారు కంప్లీట్ గా 8 కలర్ లో అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సైరాస్ లో బాగా కంప్లైంట్స్ వచ్చాయో అంటే సైడ్ కి ఈ హెడ్ లైట్ తగులుతుంది అని, అట్లా కాకుండా ఈ కార్ లో కొంచెము వీళ్ళు ఫ్రంట్ సెక్షన్ కి తీసుకురావడం జరిగింది. సో ఇవి యాక్సిడెంట్ కి ప్రోన్ కావడం కొంచెము మినిమల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఈ కార్ లో ఒక్కటి ఆఫ్ ద మార్కెట్ అనిపిస్తుంది ఏంటి అంటే ఈ ఫ్రేమ్ ఉన్న వైపర్సే. ఇలాంటి కాస్ట్లీ కార్స్ కి ఫ్రేమ్లెస్ వైపర్స్ ఇస్తే అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయ్యేది. ఈ యొక్క హ్యూజ్ వెహికల్ కి వీళ్ళు ఆల్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని యొక్క అలాయ్స్ చూసుకున్నా కూడా మీరు చాలా క్రేజీగా డ్యూయల్ డోల్ కలర్ తో 17-inch MRF టైర్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా నీకు ఈ ఫెండర్ కింద వీల్ ఆర్చెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ డోర్స్ కూడా కంప్లీట్ గా మనకి క్లాడింగ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ కూడా మనకి ఈ సిల్వర్ మ్యాట్ ఫినిష్ ఇచ్చారు అన్నమాట. నువ్వు ఒకవేళ డోర్ ఓపెన్ చేసినా కూడా డైరెక్ట్ గా డోర్ కి ఏమీ డ్యామేజ్ కాకుండా ఆబ్స్టకిల్ కి క్లాడింగ్ తగులుతా ఉంటది.
కంప్లీట్ గా మనకి వెహికల్ లో 4 పిల్లర్స్ అయితే ఉంటాయి, A, B, C and D. అండ్ పైన దాని యొక్క రూఫ్ రైల్ అయితే ఉంది, దానికి కూడా వీళ్ళు సిల్వర్ గార్నిష్ చేయడం జరిగింది. దీని యొక్క సైడ్ మిర్రర్ కి ఇది ఆబ్వియస్లీ ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎం. ఇక్కడ నీకు ఇండికేటర్ కనబడుతుంది అండ్ దాని కింద మనకి కెమెరా వేయడం జరిగింది, 360 డిగ్రీ కెమెరా అండ్ లేన్ అసిస్ట్ కూడా ఈ యొక్క కెమెరాస్ మనకి ప్రాపర్ గా హెల్ప్ చేస్తూ ఉంటాయి. కంపెనీ ఫిట్టెడ్ క్రోమ్ అయితే మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ సింగిల్ కలర్ ప్యానెల్ తో కార్ పోకుండా నీకు ఎక్కడికక్కడ డ్యూయల్ అయితే తీసుకొస్తున్నారు. దీని యొక్క పిల్లర్ కి బ్లాక్ కలర్ కనబడుతుంది, బి కి బ్లాక్ కలర్ కనబడుతుంది అండ్ లాస్ట్ కి వచ్చేసరికి క్రోమ్ ఫినిష్ తో అయితే బ్యూటిఫుల్ గా దీని యొక్క రేర్ సెక్షన్ అయితే ఫినిష్ చేశారు. ఇక్కడ మనకి కాషన్ డు నాట్ లోడ్ అని ఉంది, అంటే ఇక్కడ మనం సామాన్లు పెట్టద్దేమో. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క లెఫ్ట్ సైడ్ కి అయితే దీని యొక్క పెట్రోల్ క్యాప్ అయితే వేయడం జరిగింది. నీకు ఈ కార్ లోకి పోవడానికి కావాల్సిన రిక్వెస్ట్ సెన్సార్ డ్రైవర్ సైడ్ మాత్రం అవైలబుల్ ఉంది, నాట్ ఆన్ ద రెస్ట్ సైడ్. ఇవి కూడా కంప్లీట్ గా మనకి బాడీ కలర్ తోనే దాని యొక్క హ్యాండిల్స్ అయితే వేయడం జరిగింది. సో మనమైతే ఈ యొక్క కియా క్యారెన్స్ క్లావిస్ యొక్క రేర్ సెక్షన్ కి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటున్నైతే ఈసారి డిజైన్ కొంచెం బాక్సీగా అండ్ డిజైన్ లో లిటిల్ బిట్ చేంజెస్ అయితే మనకి కార్ బాగా ప్రెజెంటబుల్ గా కనిపిస్తా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటేనైతే ఈ యొక్క బాక్సీ ఏదైతే టైల్ లైట్ డిజైన్ ఉందో ఇది కొంచెం సోనెట్ లైన్స్ లో కనబడతా ఉంది. కాకపోతే ఇది ఇట్లా మొత్తం క్వార్టర్ ప్యానల్ కి అయితే ఎక్స్టెండ్ అయింది అనమాట. సైడ్ నుంచి ఆల్ ఎల్ఈడీస్, ఎక్కడ హాలోజన్ బంప్స్ అయితే మనకు కనబడవు. అండ్ మధ్యలో కూడా నీకు కనెక్టెడ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. వెనక వైపర్, దాని యొక్క బ్రేక్ లైట్, పైన వచ్చేసి మనకి దాని షార్ప్ ఫిన్ యాంటీనా, గ్లాస్ మీద దాని యొక్క డీఫాగర్ లైన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ ఎక్స్టెండెడ్ స్పాయిలర్ కూడా డిజైన్ లో ఒక మంచి అడిషన్ అయితే ఇచ్చింది చూడడానికి. ఇక్కడ చూస్తుంటే నీకు దీని యొక్క 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. దాని యొక్క రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ ఆబ్వియస్లీ 360 డిగ్రీ కూడా అదే పనికొస్తా ఉంటది మనకి. అండ్ ఇక్కడ హ్యూజ్ కియా లోగో, క్యారెన్స్ క్లావిస్ అండ్ సైడ్ కి వచ్చేసి TGDI మన దగ్గర ప్రస్తుతం ఇదే కార్ అవైలబుల్ ఉంది. వెనక వచ్చినా కూడా నీకు ఈ సిల్వర్ మాటే యొక్క స్కిట్ ప్లేట్, దాని యొక్క మళ్ళీ రేర్ లైట్, ఇదంతా నీకు కంప్లీట్ గా మంచి ప్లాస్టిక్ అయితే వేయడం జరిగింది. ఆబ్వియస్లీ కాసేపట్లో ఫేడ్ అయిపోయినా కూడా దీని వల్ల మనం రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇది దీని యొక్క రేర్ సెక్షన్ అన్నమాట. లుక్ వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు మాత్రం సోనెట్ తో కంపేర్ చేస్తున్నా కాబట్టి బాక్సీ నాకు చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నా కూడా మనకి ఈ యొక్క స్ట్రైప్స్ కానీ ఇవన్నీ అప్ మార్కెట్ ఫీలింగ్ అయితే ఇస్తా ఉంటాయి. దీని యొక్క బూట్ కెపాసిటీ మీరు అందరూ అనుకున్నట్టే చాలా ఎక్కువనే ఉంటుంది. ఒకవేళ ఏమి ఫోల్డ్ చేయకుండా రెస్పాన్సిబుల్ గా వాడదాం అనుకుంటే 216 అయితే మనకి బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. అలా కాదు నేను అన్ని ఫోల్డ్ చేసుకుంటా అంటే 645 లీటర్స్ వరకు దీని యొక్క బూట్ స్పేస్ మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేయడానికి పెద్దగా ఏం మనం కష్టపడిన అవసరం లేదు. ఇట్లా వీళ్ళు బటన్స్ ఇస్తారు, వాటితో ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటే ఫ్లోర్ కూడా నీకు యాక్చువల్గా చాలా యాక్సెసిబుల్ ఉంది. యాక్చువల్ కొన్ని కార్స్లో అంటే నీకు కొంచెం కిందకి ఇస్తూ ఉంటారు, అట్లా కాకుండా వీళ్ళు చాలా నీట్గా యాక్సెసిబుల్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ క్లాత్ కొంచెం అటు అనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా నీకు చిన్న హుక్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఆబ్వియస్లీ వెనక స్టోరేజ్ కి వాటికి వీటికి అయితే తీయడం జరిగింది. ఇది లిఫ్ట్ చేస్తేనైతే మనకి దీని యొక్క ఏదైతే ఎప్పుడైనా వెహికల్ ఆగిపోతే దాని యొక్క జాక్, దాని యొక్క రిఫ్లెక్టర్ అండ్ చిన్న మెడికల్ కిట్ అయితే వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. స్పేర్ వీల్ అయితే మనకి ఇక్కడైతే తీయడం జరిగింది. సో స్కార్పియోలకి వాటికి వీటికి తీసిన అలవాటు ఉంటే ఇది చాలా ఈజీ, ఇది కూడా చాలా ఈజీనే తీసుకోవచ్చు మనము. సో మనమైతే దీన్ని మూసేద్దాం. అండ్ ఇది కూడా చూస్తున్నైతే నీకు చాలా ప్రాపర్ గా అయితే ఇన్సులేషన్ అయితే ఇచ్చారు వెహికల్ కి కూడా. చాలా మంది ఈ మధ్య దీన్ని వదిలేస్తున్నారు అన్నమాట, ఇది వెయిట్ వాటి కోసం అని. కాకపోతే వీళ్ళు మాత్రం ఎక్కడికక్కడ కంప్లీట్ గా క్లోజ్ చేసి బందోబస్తు అయితే కార్ కనబడుతుంది మనకి. ఎవరైతే కార్ కొంటారో మాక్సిమం ఒక ప్లేస్ కి అయితే పోరు, ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ప్లేస్ 3rd రో అన్నమాట. మనకి కియా క్యారెన్ క్లావిస్ కానీ క్యారెన్స్ లో కానీ నీకు 6 సీటర్ అండ్ 7 సీటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. 6 సీటర్ అంటే మన ముందున్న కారే బకెట్స్ అయితే ఇస్తారు. 7 సీటర్ అంటే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా లేపేస్తారు అనమాట. సో నువ్వు 40 స్ప్లిట్ లో మాత్రమే వెనకకు పోగలుగుతావు. ఇక్కడ మనము 2 బకెట్ సీట్స్ యూజ్ చేసుకొని అయితే బ్యాక్ వెళ్ళొచ్చు. చాలా సింపుల్, అస్సలు టార్చర్ ఏమి ఉండదు. పక్కకు లివర్ ఉంటుంది, నొక్కితే రపీమని వెళ్ళిపోయింది. అండ్ చూడండి ఎంత ప్లేస్ ఉంది. ఇప్పుడు మన థైస్ ఉన్నాయా, ఆ థైస్ ఈజీగా తీసుకొని మనం అయితే ఇట్లా వెనకకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేనైతే వెనక కూర్చున్నా కదా, కూర్చున్న తర్వాత బాగా ప్లేస్ ఉన్న ఫీలింగ్ లో ఉన్నా. సో ఇది మూసేద్దాం. సో నేనైతే వెనక కూర్చున్నాను. ఇది ఈపు నొప్పి రాకుండా మొత్తం 90 degrees లో పెట్టారు. కాకపోతే అన్కంఫర్టబుల్ అయితే అస్సలు కూర్చోలేము, ఎట్లయితే ఘోరంగా ఉంది ఇది. యాక్చువల్గా దీన్ని రిక్లైన్ చేయొచ్చు లైట్ గా. ఇట్లా రిక్లైన్ చేసుకుంటేనైతే చాలా సూపర్ గా మనము ట్రావెలింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే లగేజ్ అనేది లైట్ తీసుకోవాలి, ఎందుకంటే పైన పెడదామంటే మనకేమో పానోరమిక్ సన్ రూఫ్ ఉంది, లోపల పెడదామంటే మనమేమో రిక్లైన్ చేసుకొని కూర్చున్నాము.
సో వెనక ఒక పర్సన్ లైట్ తీసుకుంటే ఇక్కడనే చదువుకోవాల్సి వస్తుంది. కాకపోతే రిక్లినేషన్ ఆప్షన్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అడిషన్ అని చెప్పుకోవచ్చు. వెనక కూడా నీకు బాటిల్ హోల్డర్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చారు, అండ్ చిన్న హుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్ అయితే వీళ్ళు వెనక ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా అదిరిపోతా ఉంటది. సో మనము మన వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ హాయిగా వెహికల్ లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ రిక్లినేషన్ పార్ట్ కూడా మనము ఏదైతే మనం సీట్ ఫోల్డ్ చేయడానికి వాడతాం లివర్, అదే లివర్ తో మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఈ యొక్క బ్యాక్ సీట్ ని అయితే కవర్ చేసుకోవచ్చు. అండ్ కంఫర్ట్ కోసము మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, దాన్ని ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. అండ్ వెనక మనకి లైటింగ్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనము వితౌట్ లగేజ్ అయితే థర్డ్ రోకి ఫుల్గా పాయింట్స్ ఇచ్చేయచ్చు రిక్లినేషన్ వల్ల. సో నేను ఇప్పుడు ఇట్లా కూర్చున్నా కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అయితే ప్లేస్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఉంది. మనమైతే కియా క్యారెన్స్ క్లావిస్ యొక్క సెకండ్ రోకి అయితే వెళ్తున్నాం. బకెట్ సీట్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో కూర్చుందాము. కూర్చున్న తర్వాత ఫస్ట్ నీకు హాయిగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, గ్రిప్ ఏదైతే ఉందో అది నీకు మంచిగా థైస్ కి వాటికి తగులుతూ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇండైరెక్ట్ మసాజ్ అనుకుందాం దాన్ని. సో మనమైతే సెకండ్ రోలో కూర్చున్నాం. లెగ్ రూమ్ సఫిషియెంట్ గా ఉంది. హెడ్ రూమ్ ఆఫ్టర్ పానోరమిక్ సన్ రూఫ్ కూడా సఫిషియెంట్ గా ఉంది. ఇక్కడ మనకి మంచిగా రూఫ్ మౌంటెడ్ ఎయిర్ మౌంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. అండ్ దీనికి కావాల్సిన బ్లోవర్ అయితే మనము ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. 2 ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నీకు చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అది బ్లాక్ కాదు, గ్రే కాదు, ఏం కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్. ఇక్కడ చూస్తున్నారు కదా, సీట్ కి ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ట్రే టేబుల్ కూడా ఇస్తున్నారు అన్నమాట ఈ కార్ లో. ఫర్ మోర్ కంఫర్ట్ మనకైతే ఈ సన్ బ్లైండర్ కూడా ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఇప్పుడు అయితే తీసేద్దాం కిందకి. ఈ యొక్క సీట్ ఏదైతే ఉందో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క సీట్ ని కూడా మనము రిక్లైన్ చేసుకోవచ్చు. ఏదైతే లివర్ ఉంటుందో దాన్ని ప్రెస్ చేసి ఇట్లా హాయిగా కూర్చొని మన యొక్క వ్యూ ఎంజాయ్ చేసుకుంటే తిరిగచ్చు. యాక్చువల్లీ కార్ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఎన్నోసార్లు ట్రావెల్ చేయడం కూడా జరిగింది. అప్డేట్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారని చూస్తే టెక్నాలజీతో అయితే కార్ ని నింపేసారు. ఒకవేళ మనం మన డోర్ లో వీళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేశారని చూస్తే ఈ వెహికల్ కంప్లీట్ గా మనకి బోస్ 8 స్పీకర్స్ అయితే ఈ వెహికల్ మనకి రావడం అయితే జరుగుతుంది. దాని యొక్క స్పీకర్లు అయితే మనకి ఇక్కడ హాయిగా కనబడుతూనే ఉన్నాయి. మంచి హ్యాండ్ రెస్ట్ విత్ సాఫ్ట్ టచ్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్స్ అయితే వీళ్ళు 2 బిగ్ బాటిల్స్ అయితే ఈజీగా అకామిడేట్ చేసుకుంటుంది అన్నమాట ఈ కార్ అయితే. నీకు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ రన్నింగ్ లో నువ్వు థర్డ్ రోకి పోవాలనుకున్నా కూడా ఇక్కడైతే నీకు చాలా అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. పెద్ద హంపు కూడా ఉంది. ఇట్లా వెనకకి వెళ్ళిపోవడమే. సో మంచిగా 2 ఫూట్స్ పట్టేంత ప్లేస్ కూడా అక్కడైతే మనకు కనబడతా ఉంది. అండ్ దీనికి ఐసోఫిక్స్ సీట్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా బేబీస్ ఉన్నారనుకో ఆ ఐసోఫిక్స్ సీట్స్ దీనికి మనం మౌంట్ చేసుకుని ఆ బేబీని సేఫ్ గా ఇక్కడైతే మనము ఈజీగా తిప్పుకోవచ్చు. మనమైతే ఈ కియా క్యారెన్స్ క్లావిస్ యొక్క మెయిన్ ప్లేస్ కి వచ్చేసాము. మాక్సిమం ఆఫ్ ద టైం మనం ఇక్కడనే స్పెండ్ చేయబోతున్నాం కాబట్టి డ్రైవింగ్ లో. సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కనబడేది దీని యొక్క న్యూ స్టీరింగ్ డిజైన్. ఏదైతే కొంచెం డి షేప్ లో ఉంటుంది. అండ్ 2 స్పోక్స్ అయితే నేనైతే పిలుస్తాను దీన్ని. అండ్ మనకి వెహికల్ లో అడాస్ చేయడం జరిగింది. సో దానికి కావాల్సిన కంట్రోల్స్ మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్, కాల్ కావాల్సిన ఆప్షన్స్. అండ్ దీని యొక్క లివర్ చూసుకున్నా కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ యొక్క కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి హెడ్ లైట్స్ యొక్క కంట్రోల్స్ అయితే వీళ్ళు వెహికల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ అయితే రైట్ సైడ్ అయితే తీయడం జరిగింది. దాని పక్కకి ట్రాక్షన్ ఆఫ్ బటన్ అండ్ ఐబీఎం ప్రొజెక్షన్ ఉంటుందో దాని యొక్క లెవెలింగ్ అయితే మనము దీని ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ వెహికల్ లో నువ్వు ఎక్కంగానే అప్ మార్కెట్ అంటే ఒక మంచి రిచ్ ఫీల్ ఏమి ఇస్తుంది అంటే దీని యొక్క డాష్ బోర్డ్ ఇస్తా ఉంటుంది. మనము ఈ డాష్ బోర్డ్ చూసుకుంటే నీకు 3 డిఫరెంట్ కలర్స్ లో కనబడుతుంది. మెయిన్ డాష్ బోర్డ్ వచ్చేసి నీకు రాయల్ బ్లూ లో ఉన్న, కింద మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం క్లాత్ టైప్ మెటీరియల్ అయితే తీయడం జరిగింది. అండ్ మధ్యలో లైట్ గా నీకు ఒక సిల్వర్ లైన్ తో గార్నిష్ అయితే ఇచ్చారు. దాని యొక్క 3D డిజైన్ కూడా నీకు చాలా బ్యూటిఫుల్ గా అయితే వీళ్ళు దీంట్లో అమర్చడం చేయడం జరిగింది అన్నమాట. అండ్ మధ్యలో కూడా నీకు ఏసీ వెంట్స్ దగ్గర కూడా కొంచెం డిఫరెంట్ అండ్ రిచ్ అప్ మార్కెట్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ దీని యొక్క వెంట్స్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద పార్లేజీ బిస్కెట్ లాగా ఉందన్నమాట ఇది. సో అటు ఇటు అనుకుంటే నాకు చాలా బ్యూటిఫుల్ గా అయితే దీని యొక్క ఎయిర్ డైరెక్షన్స్ అయితే మనం మార్చుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ లో మనకి ambient లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 60+ కలర్స్ అయితే మనము కాంబినేషన్స్ మనం దీంట్లో మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే ఈ యొక్క మొత్తం ఇదైతే కనబడుతుందో ఇది మాత్రం మనకి కంప్లీట్ గా టచ్ అయితే ఇవ్వడం జరిగింది. 2 టైప్స్ మనం వాడుకోవచ్చు. ఒకటి వచ్చేసి కంప్లీట్ గా హెచ్వాక్ అంటే ఏసీ కంట్రోల్స్ కి అయితే మనము ఈ యొక్క యూనిట్ వాడచ్చు. లేదు నేను నావిగేషన్ పర్పస్ కి వాడతానంటే కూడా నువ్వు మల్టీ కంట్రోల్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఏసీకి కావాలంటే ఏసీ, లేదంటే దీనికి. సో ఇది ఒక మంచి స్పేస్ సేవింగ్ అండ్ యాక్చువల్ గా కొంచెం టెక్నాలజీ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనే దాని యొక్క మెయిన్ పార్కింగ్ లైట్ వేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్ కి ఫ్రంట్ 2 సీట్స్ కి అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే వేయడం జరిగింది. దీని యొక్క ఏదైతే పార్కింగ్ సెన్సర్స్ సౌండ్ వస్తాయంటే అది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం 360 కెమెరా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే వేయడం జరిగింది. మనం అయితే ప్రస్తుతం 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే కనబడుతుంది. మెయిన్ గా ఈ యొక్క వెహికల్ లో దాని యొక్క కప్ హోల్డర్స్ కూడా వీళ్ళు కూలింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ లో కంప్లీట్ గా ఏమైనా చిన్న ప్లేస్ ఉన్నది అంటే
దాని యొక్క గ్లో బాక్స్ పెద్దగా ప్లేస్ ఏం లేదు దాంట్లో. సో అది ఒక్కటి ఫైన్. ఒకవేళ మనం డ్రైవర్ డోర్ చూసుకున్నా కూడా జస్ట్ చూడండి దాని యొక్క ఫీలింగ్, అంటే ఏదైతే వీళ్ళు మెటీరియల్స్ వాడతారో ఎక్కడ నీకు చీప్ అని అయితే అనిపించవు. పెట్టిన పైసలకి ఈ మాత్రం క్వాలిటీ ఇట్స్ వెరీ వెరీ నెసెసరీ. ఇక్కడ చూసుకుంటే ట్విట్టర్ మెయిన్ స్పీకర్ కింద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్స్, అంబ్రెలా హోల్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క హ్యాండిల్ గ్రిప్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ యొక్క వెహికల్ కి అన్నిటికీ ఈ బీచ్ కలర్ వాడతారు ఎందుకంటే కొంచెం స్పేషియస్ గా కనబడడానికి. కాకపోతే దాంట్లో నెగిటివ్ ఏంటంటే బాగా మరకలు అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఈ యొక్క వెహికల్ లో నీకు 10.25 ఇంచ్ 10.25 ఇంచ్ అయితే స్క్రీన్స్ అయితే వేయడం జరిగింది. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది కంప్లీట్ గా డిజిటలే. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనకి రైట్ సైడ్ అయితే డైల్ కనబడుతుందో అక్కడ మనకి దీని యొక్క లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, వెబ్ సైడ్ అయితే ఇండికేటర్ ఇస్తావు, అటు సైడ్ మాత్రం ఆ డైల్ మొత్తం నీకు కెమెరా అయితే ఆన్ అయిపోతా ఉంటుంది. ఈ వెహికల్ లో బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే డాష్ క్యామ్ అయితే మనకి ఇక్కడ ఇన్బిల్ట్ అయితే కనబడుతుంది. కియా వాళ్ళు ఈ వెహికల్ లో డాష్ క్యామ్ ఈ కార్ తో పాటే ఇచ్చేస్తారు అన్నమాట. సో నీకు మంచి చక్కగా స్క్రీన్ ఉంది. దీంట్లో జస్ట్ మైక్రో SD కార్డ్ కానీ పెట్టేసాం అనుకో మనం డే 1 నుంచే మన యొక్క వెబ్ క్యామ్ యాక్సెస్ అయితే మనం ఈ వెహికల్ లో ఆన్ చేసుకొని బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సీట్ కంఫర్ట్ వైజ్ కూడా మంచి బకెట్స్ అయితే తీయడం జరిగింది అని చెప్పా కదా. ఇది ఏదైతే లేయర్స్ ఉన్నాయో దాని వల్ల మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ డెడ్ పెడల్ ఏదైతే ఇస్తారో మనం లెగ్ రేస్ చేసుకోవడానికి హైవేస్ లో వెళ్తున్నప్పుడు అక్కడ కూడా నీకు బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వేయడం జరిగింది. మన యొక్క క్లచ్ పక్కకి అడాస్ లెవెల్ 2 అని మంచి మంచి ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకున్నా కూడా నీకు SOS టోయింగ్ కియా కనెక్ట్ యొక్క బటన్స్ అయితే కనబడుతున్నాయి. పైన వచ్చేసి నీకు సన్ రూఫ్ కావాల్సిన బటన్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. ఈ రెండు సన్ బ్లైండర్స్ కి మాత్రం వీళ్ళు ఎటువంటి లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇదైతే మనం మూసేద్దాము. అండ్ పైన మనకు మొత్తం పానోరమిక్ సన్ రూఫ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే కాదు, ఇది ప్యూర్ గా మెకానికల్ హ్యాండ్ బ్రేక్. దీని యొక్క హ్యాండ్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా బీచ్ కలర్ లో ఉంది. సో స్టెయిన్స్ అంటే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నైతే ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇది తీసేసి కూడా కింద యొక్క ప్లేస్ ని మనము ఈజీగా అయితే ఈ వెహికల్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. దీని యొక్క స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లాంగ్ జర్నీస్ కి ఈ మాత్రం కంఫర్ట్ అయితే 100 మ్యాండేటరీ అని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ మీద చక్కగా వీళ్ళు కియా అనేది తీయడం జరిగింది. కాకపోతే ఈ స్టీరింగ్ మీద కూడా వీళ్ళు బీచ్ కలర్ వాడడం కొంచెం బాధాకరంగా ఉందన్నమాట. దీని యొక్క ఇంకా బిఎన్ క్యాప్ రేటింగ్ సేమ్ సేఫ్టీ ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చెక్ చేసుకుందాం. డ్రైవ్ అంతా అయిన తర్వాత దీని యొక్క మైలేజ్ గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము నెక్స్ట్ డ్రైవింగ్ కి వెళ్ళిపోదాం. సో మనకి ఈ వెహికల్ లో కియా కనెక్ట్ అనేది కూడా ఉంటుంది. దాంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇంజిన్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు, రిమోట్ క్లైమేట్ కంట్రోల్ తెలుసుకోవచ్చు, స్పీడ్ అలర్ట్ తెలుసుకోవచ్చు, ఫ్యూయల్ లెవెల్ ఇన్ఫర్మేషన్, లాక్ అండ్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట వెహికల్ తోటి. సో అదొక ఫీచర్ ఉంది. అండ్ అదే కాకుండా మనకి ఈ వెహికల్ లో చెప్పా కదా రిమోట్ తో విండో కంట్రోల్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ టోటల్ కేర్ సిస్టమ్ అని ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఫైండ్ మై కార్ విత్ సరౌండ్ వ్యూ మిర్రర్ అంట. ఇది కూడా కొత్త ఆప్షన్ అయితే ఈ వెహికల్ లో రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ వెహికల్ లో మల్టీ లింగ్వల్ వాయిస్ కంట్రోల్ అంటారు. అంటే ఎన్నో లాంగ్వేజెస్ తో మనం అయితే దీని యొక్క వాయిస్ కంట్రోల్ వాడచ్చు అంట. ఒకసారి ట్రై చేద్దాం. సన్ రూఫ్ ఓపెన్ చేయవా? Opening the sunroof. సో నేను ఎంత హ్యాపీ అయిపోతున్నా అంటే ఇప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేయమంటే సన్ రూఫ్ అయితే ఓపెన్ చేస్తుంది. దీన్ని ఒకసారి ముయ్యమని చెప్దాం. ఆగండి, సన్ రూఫ్ మూసే. Sorry, I didn't hear that clearly. సన్ రూఫ్ బంద్ కరో. అంటే కొంచెం మనం కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. నోటుకు వచ్చినట్టు చెప్పలేము, మరే ముయిరా అని. సో అక్కడ వరకు అయితే ఫైన్. అండ్ మనకి ఆబ్వియస్లీ వ్యాలే మోడ్ కూడా ఇస్తారన్నమాట ఈ కార్లో. అండ్ ఇట్లా మనకి రకరకాలుగా అయితే ఈ వెహికల్ ని మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే మనము దీని యొక్క స్మార్ట్ స్ట్రీమ్ G 1.5 TGDI పెట్రోల్ ఇంజన్ అయితే నడుపుతున్నాం. 117 వచ్చేసి దీని యొక్క పవర్ అండ్ 253 Nm టార్క్, 1500 to 3500 RPM దగ్గర. సో మనం ఒకసారి డ్రైవ్కి వెళ్ళి ఈ వెహికల్ని ఒకసారి చెక్అవుట్ చేసేసుకుందాము. ఈ అంబియంట్ లైటింగ్ మాత్రం 64 కలర్స్ అయితే ఇస్తున్నారు. అవన్నీ ఇప్పుడు మనం ఎక్కడ అడ్జస్ట్ చేస్తాం. మెయిన్ గా నాకు ఈ కార్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏదైతే పవర్ సీట్స్ ఉంటాయో అవి ఓన్లీ డ్రైవర్ సీట్ కి ఇచ్చారు, అక్కడ వరకు ఫైన్. వేరే కార్స్ కూడా ఇస్తారు కానీ దీని యొక్క ఫాస్ట్ రియాక్షన్ అయితే క్రేజీగా ఉంది. డాన్ 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 అని చాలా స్పీడ్గా అయితే రెస్పాండ్ అవుతున్నాయి. వేరే కార్స్ కొంచెం స్లో ఉంటాయి అన్నమాట వీటి మీద. సరే మనమైతే ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళిపోదాం. సో మనమైతే సీట్ బెల్ట్ వేసేసుకున్నాము, మెకానికల్ హ్యాండ్ బ్రేక్ తీసేసాము. తీసిన తర్వాత మనకి ఈ గేర్ బాక్స్ కూడా కొంచెం లాంగ్ ట్రావెల్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే పికప్ కూడా చెప్పిన 253 Nm టార్క్ అంటే ఈ వెహికల్లో యాక్చువల్గా మంచిగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 117 పవర్ కూడా ఒక మంచి ఫిగర్ అని చెప్పుకోవచ్చు. ఓకే సో మనమైతే రోడ్ మీదకి ఎక్కిపోయాం.
ఈ వెహికల్ ఆల్రెడీ నడిపినాం కాబట్టి ఇంజన్స్ని మనము కొత్తగా చెప్పేదేం లేదు. స్మూత్నెస్ చాలా బాగుంటుంది వెహికల్ది, అండ్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది. మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు, ఇప్పుడైతే మంచి ఇన్ఫర్టైన్మెంట్ నింపేశారు, టెక్నాలజీ ఉంది. మనకి ఇంకేం కావాలి, జస్ట్ డబ్బులు కావాలి అంతే. సో వాహ్ క్రేజీ. దీని హార్న్ మస్తు ఉంటుంది, నాకు చాలా ఇష్టం కియా వాళ్ళ హార్న్. అండ్ స్టీరింగ్ కూడా ప్రాపర్ స్మూత్, అంటే స్మూత్ అంటే నువ్వు ఎంతసేపు నడిపినా కూడా పెద్దగా టైర్డ్ కావు డ్రైవింగ్ వల్ల. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఏదైతే ఇండికేషన్ ఇస్తుంది ఏ గేర్ వేయాలి ఎప్పుడు వేయాలని, అది క్రేజీ. అండ్ దీని యొక్క బ్లైండ్ స్పాట్ వ్యూ కెమెరా చూడండి ఎట్లా వర్క్ అవుతుందో. ఇక్కడ నాకు ఇస్తుంది, అక్కడ ఇస్తే ఇంకా బాగుండేది, కాకపోతే ఇక్కడనే ఇస్తుంది మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద. సో ప్రాపర్గా ఒక యాక్టివ్ అయితే మనల్ని కట్ చేయడానికి చూస్తుంది, వచ్చింది. సో ఇట్లా మనము దీని యొక్క బ్లైండ్ స్పాట్ వ్యూ కెమెరా అయితే మనము బ్యూటిఫుల్గా అయితే వాడుకోవచ్చు అన్నమాట. చాలా బెనిఫిటెడ్ యాక్చువల్గా ఇవి, ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మన అద్దాలన్నీ దూరమైన స్థితిలో ఉంటాయి, వాటిని మనం ఎక్కడ మేనేజ్ చేస్తాం. అండ్ సిటీకి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్, అండ్ హైవేకి అయితే చెప్పనవసరం లేదు, ఫ్యామిలీతో కూడా మంచిగా చిల్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు మనము. అండ్ ఈ రోజు పర్సనల్ డిమాండ్స్ వల్ల వీళ్ళందరూ పాండ్రోమిక్ సన్రూఫ్లు అయితే ఇస్తున్నారు. ఇది బాగుంటుంది నైట్ టైం అలా స్టార్స్ ఉన్నప్పుడు. సిటీలో స్టార్స్ ఎడికెళ్ళి వాడైతే మొత్తం పొల్యూషన్ ఉంటాయి. పవర్ అండ్ పికప్ మాత్రం నీకు ల్యాగ్ లేకుండా అయితే వెహికల్ వెళ్ళిపోతుంది. మనమైతే ప్రస్తుతం మార్నింగ్ అవర్స్లో తిరుగుతున్నాం, ఇక్కడ 8:43 AM అయితే అవుతుంది అన్నమాట టైమ్. కుక్కడపల్లి వైపు ఉన్నాం కాబట్టి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ అయితే ఉంది. ఓ నైస్, మంచి పంచ్ అయితే ఉంది వెహికల్లో కూడా. డీజిల్ వెహికల్లో మనకి ఏదైతే ఆ ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో టార్క్ వల్ల, ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క టర్బో పెట్రోల్లోనే నీకు టార్క్ 3 numbers ఎక్కువ ఉందన్నమాట డీజిల్తో కంపేర్ చేస్తే. పవర్ వేస్ కూడా ఆబ్వియస్లీ మనోడే కొంచెం మార్క్స్ ఎక్కువ కొట్టాడు పెట్రోలోడు. ఇప్పుడే స్టార్ట్ చేసిన వాడు ఇంజన్ ఇక్కడ నీకు 4 km/l ఉంటుంది. బై మిస్టేక్ నమ్మకండి మంచిగా పెరుగుతుంది పైకి. ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి జర్నీ ఇది 0 నుంచి తీసుకుంటుంది అన్నమాట. అండ్ క్లావిస్ ఇది కమర్షియల్గా చాలా మందికి ఉన్నారు, అండ్ మనకి ఏదైతే ఎవ్రీడే యూసేజ్ వాళ్ళు ఉంటారో పర్సనల్గా కూడా చాలా మంది అయితే వెహికల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, కొనుక్కోవడం జరిగింది. నాకు మోస్ట్లీ నేను న్యూఢిల్లీలో అక్కడక్కడ హ్యూజ్ ట్రాఫిక్స్లో ఈ కార్ని హైర్ చేసుకొని తిరిగేది మేము. మస్తు ఉంటుంది వెహికల్, మెయిన్గా మనం కూర్చున్నది వెనకనే కాబట్టి మంచి కంఫర్ట్. 26 lakhs మరి అంత పెట్టచ్చా అంటే, ఈరోజు మనం పెట్టేది కార్కి కాదు గవర్నమెంట్కి, దాని తర్వాత కార్కి పెడుతున్నాం. సో అవి కొన్ని మనం ఎస్కేప్ చేయలేం. కాకపోతే వెహికల్ ఒకవేళ మనం అట్టిగా అలాంటి లైన్స్లో చూసుకున్నాం అనుకో, ఇక వితౌట్ ఎనీ డౌట్ మనం ఈ వెహికల్కి వెళ్ళిపోవచ్చు. దీన్ని దయచేసి మనము ఇన్నోవా క్రిస్టా వాటితో అయితే బై మిస్టేక్ కూడా కంపేర్ చేయొద్దు. వాటి ఇంజన్స్ వేరు, వాటి యొక్క లాంచ్ వేరు ఉంటుంది అన్నమాట. సో ఇది మాత్రం ఫ్యామిలీకి అయితే నిజం చెప్తున్నా బెస్ట్. అండ్ ఎవరైనా మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయితే వెహికల్ మనకు అవుతుంది. అండ్ మనకి ప్రస్తుతం ఈ కొత్త వెహికల్ అయితే నీకు ఈ యొక్క పవర్ ఫిగర్స్ అండ్ టార్క్ ఫిగర్స్ మాత్రం బెస్ట్ డెలివరీ ఇస్తున్నాయి. సస్పెన్షన్ వైజ్ కూడా వెహికల్ ప్రాపర్గా అయితే రెస్పాండ్ అవుతుంది. పెట్రోల్ ఇంజన్స్లో చాలా మంది భయం ఏంటంటే టార్క్ తక్కువ ఉండడం వల్ల ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కేటప్పుడు అక్కడ పవర్ సరిపోక మనం సరిగ్గా ఇయ్యలేక బండి అనేది షేకే ఆగిపోతుంది. దీంట్లో అసలు మనకి సిచ్యుయేషన్ వచ్చినట్లేదు, ఎందుకంటే 253 Nm టార్క్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిగర్ ఈ సైజ్ వెహికల్కి. ఎవరైనా మంచి ఫ్యామిలీ కార్ కోసం వెతుకుతున్నైతే ఖచ్చితంగా ఒకవేళ బడ్జెట్ మనం అట్టిగా ఆ రేంజ్లలో ఉందంటే ఇమీడియట్గా మనం రికమెండ్ చేసేది ఇదే. అండ్ కియా వాళ్ళతో ఏంటంటే నీకు ప్లస్ పాయింట్ బోల్డ్ అన్ని వేరియంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఒకటి కాదు 2 కాదు. సో వాటి నుంచి మనం ఒకటి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఇంజన్ ట్యూన్ అయింది. అండ్ నీకు ఇంజన్ సౌండ్ కూడా పెద్దగా ఏమి మనకి లోపలికి క్యాబిన్లోకి వినబడదు. ఇన్సులేషన్ కూడా ప్రాపర్గా చేశారు వీళ్ళు. అండ్ వన్స్ నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక నీ లైన్ ఆఫ్ సైట్ కూడా చాలా బాగుంటుంది. లైన్ ఆఫ్ సైట్ అంటే కూర్చున్నప్పుడు మనం ఏదైతే చూస్తామో ఎంత క్లియర్గా కనబడుతుంది ఏంటనేది, ఇవి మన చెక్ పాయింట్స్ ఎప్పుడైనా అవి ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు నాకు ఇక్కడ సిస్టమ్ ఏదైతే కంట్రోల్ చూపిస్తుందో నాకు ఇవి వద్దనుకుంటే ఇట్లా ఏసీకి దానికి మార్చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా యాక్చువల్గా బాగుంది, దీని బ్లోవర్ లాగా వాడుకుందాం కాసేపు. ఏది ఇటు సైడ్ పోతేనైతే అక్కడ కనబడుతుంది కదా ఫైన్లో ట్యూన్ అని వస్తుంది, అదే దాన్ని మనం బ్లోవర్ కింద కూడా మార్చుకుంటున్నాం. ఇక్కడ అయితే ఇది కూడా చూడండి వాల్యూమ్ పవర్కి పోయింది, పెడితే ఇప్పుడు టెంపరేచర్కి వచ్చింది. క్రేజీ బిచ్ అనుకోవచ్చు అక్కడ మాత్రం. షిట్. ఓకే, ఇప్పుడు నేను మొత్తం దీని యొక్క స్పీడ్ అయితే డౌన్ చేస్తా. 30 స్పీడ్లో ఉన్నా కానీ 3rd gearలో ఉంది వెహికల్. ఆయన ప్రాపర్గా పుల్ చేస్తుంది, లేకపోతే ఇట్లా నాట్య మండలి స్టార్ట్ అవుతాయి కార్లు అవి కొన్ని అయితే దన షేక్ అయిపోతూ ఉంటుంది. అట్లా ఏం లేదు, అమేజింగ్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు పవర్ దగ్గర టార్క్ దగ్గర మాత్రం.
వా క్రేజీ, ఇది మాత్రం క్రేజీ. మెయిన్గా ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు ఇరిటేట్ చేయకుండా మనం చెప్పినట్టు పోతే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను 40 స్పీడ్లో ఉన్నా, దాని వల్ల 30 తీసుకొద్దాం. ఓలీ షిట్, నేను 3rd గేర్లో ఉన్నా, 20లో ఉంది వెహికల్. జస్ట్ ఇమాజిన్ 20లో ఉంది, ఇక్కడ కనబడుతుంది 20లో ఉంది, నేను 3rd గేర్లో ఉన్నా. ఎటువంటి షేక్ లేకుండా బండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ముందుకి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కవర్డ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇంజన్స్ మనకి చాలా రేర్గా దొరుకుతుంటాయి. అండ్ టర్బో ఇంజన్స్కి నార్మల్ ఇంజన్స్కి ఇక్కడనే డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. జస్ట్ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను 3rd గేర్లో ఉన్నా కదా, అక్కడ స్పీడ్ చూడండి, నేను 20కి తీసుకెళ్ళిపోతాం మళ్ళీ. 20 బ్రో. ఇప్పుడు మరీ డెడ్ 10 వరకు 15 వరకు వస్తే మాత్రం నువ్వు డౌన్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఈజీ పుల్లింగ్. అసలు క్రేజీ ఇది మాత్రం. కొన్ని కార్స్ మాత్రమే మనకి ఇలాంటి ఫన్ అండ్ డెలివరీ అయితే ఇస్తూ ఉంటాయి, అన్ని కార్లు ఇవ్వవు. సో మనము ఈ కియా కారెన్ క్లావిస్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారనుకో, మీకు ఈ రివ్యూ ఏమనిపించింది, అండ్ దీని రీప్లేస్మెంట్లో మీకేమైనా కార్స్ అనిపిస్తున్నాయా, ఈ వెహికల్ గురించి మీరేమనుకుంటున్నారు, అండ్ ఇంకేం ఇచ్చుంటే బాగుండు అనేది మీరు మీ యొక్క సజెషన్స్ మన కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. మనం ఫుల్ టైం దిగిపోయాం కాబట్టి అదే మన యొక్క ప్రోత్సాహము. అది ఒక్కటి కొంచెం సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, టేక్ కేర్.